ఓం నమో విఘ్నేశ్వర. ఇప్పుడు విఘ్నేశ్వర జననం గురించి మాట్లాడుకుందాం. పూర్వకాలంలో గజాసురుడను గజరూపం గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వరమిస్తాడు. కైలాసంలో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుణ్ణి ఉదరమందు ఉన్నాడని తెలుసుకొని శ్రీవారిని ప్రార్థించి ఎలాగైనా శివుణ్ణి రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంది. అంతట శ్రీహరి శివుని వాహనమైన నందిని విచిత్రంగా అలంకరించి గంగిరెద్దులు మేళం వారిలా వేషం ధరించి గజాసురుని దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరం కోరుకునేలా చేసింది. అంతట శ్రీహరి గజాసురునితో, నీ ఉదరమునందున్న శివుడు కావాలని కోరగా వచ్చినవాడు శ్రీహరిని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు. శ్రీవారి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరం చీల్చగా అందులో నుండి శివుడు బయటికి వచ్చాను. అంతటా శివుడు గజాసురుణ్ణి తలకు త్రిలోక ఆధిపత్యం ఇచ్చేనని వరం ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి శివుని రాక గురించి తెలుసుకొని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకే స్నాన అలంకారాలను ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగుపిండిని నలుపుతూ పరధ్యానంలో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుణ్ణి గుమ్మమ్మ ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని, తనను అలంకరణ పూర్తి చేసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికి వాగ్వివాదం జరిగింది. శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు. ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలపించింది. శివుణ్ణి ఎలాగైనా బాలుని బ్రతికించమని వేడుకుంటుంది. అంతకు ముందే గజాసురుని సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని మొండానికి అతికించి బాలుని బ్రతికించాడు. గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజ్యతను కల్పిస్తానని ఇచ్చిన వరము ఇలా ఫలించింది. గణేశుడు గజాననుడై త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు. ఆ తరువాత శివపార్వతులు కుమారస్వామి జన్మించారు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు. గణేశుడు తాను జ్యేష్ఠుడను కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరాడు. కానీ కుమారస్వామి, నువ్వు మరుగుజ్జువి, నువ్వేం అధిపతి కాగలవు, తనను అధిపతి చేయమని శివుని ప్రార్థించాడు. అంతటి శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి, మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములలోని పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజాసురుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాల్లోని అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని, దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరుడు గజాసురుణ్ణి సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రములు చెప్పి ఉపదేశించారు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు. అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి. గజాననుడు ఆ మంత్రము చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానం ఆచరించి ఎదురుపడేవాడు. ఇలా ముల్లోకాలలో ఉన్న అన్ని నదుల్లో గజాసురుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపోయి కుమారస్వామి
తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను, నన్ను క్షమించండి. ఆధిపత్య అర్హత అన్నగారికి దక్కుతుందని ప్రార్థించాడు. ఈ విధంగా గజాననుడు విఘ్నములకు అధిపతి విఘ్నేశ్వరునిగా కొలబడుతున్నాడు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః.